ఒళ్ళుగాని కొవ్వెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతకాలని ఉంటే బయటికి వెళ్ళు. అయినా మేము ఇంతమంది ఉండగా ఐ లవ్ యూ అనడానికి ఎంత ధైర్యం రా నీకు? వాచ్మెన్ అంకుల్ ఆగండి. చంటి నువ్వు నాతో రా. చూడు చంటి, నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ గా పెరిగాను, డబ్బులో బ్రతికాను. మా నాన్న నాకు కోట్లు సంపాదించి పెట్టాడు. అలాగని డబ్బే జీవితం అని అన్ను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటీశ్వరుడే కానవసరం లేదు, రిక్షా వాడైనా నాకు అభ్యంతరం లేదు. కానీ వాడు సమర్థుడే ఉండాలి. నువ్వు సమర్థుడివి కాదు. ఈ ఏజ్ లో అల్లరి చేయాలి, ఆటలాడాలి, అమ్మాయిలతో తిరగాలి, అన్నీ చేయాలి. అలాగే జీవితంలో నీ లక్ష్యం కోసం కూడా ప్రయత్నించాలి. ఈ జనరేషన్ లో టీనేజర్స్ మీలా లేరు. కంప్యూటర్స్ లో చూసినా, స్పోర్ట్స్ లో చూసినా, ఎడ్యుకేషన్ లో చూసినా, ఎందులో చూసినా టీనేజర్స్ పై చేయి. 21st సెంచరీ సూపర్ టీనేజర్స్ లో బ్యాడ్ టీనేజర్స్ మీరు. ఐ లవ్ యూ. ప్రేమించాన్ని మొండిగా చెప్పడం గొప్ప అనుకుంటున్నావా? నీకు ప్రేమించడానికి అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. ఒక అమ్మాయి నీలో ఏం చేసి ప్రేమించాలి? ప్రేమ ప్రేమ అంటున్నావే, అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా? జీవితం అంటే ఏంటో తెలుసా? అసలు అసలు నీ గురించి నీకు తెలుసా? ముందు జీవితంలో ఏదో ఒకటి సాధించి గొప్పవాడివి కావడానికి ట్రై చేయి. ప్రేమిస్తున్నట్ట టైం వేస్ట్ చేస్తూ అల్లరిగా తిరిగి నిన్ను నేను ప్రేమించాలా? నేనే కాదు, ఇలాగే ఉంటే జీవితంలో ఏ అమ్మాయి ప్రేమించదు. నీతో బైకుల్లో తిరగడానికి, పార్కులో ముద్దు పెట్టుకోవడానికి ప్రేమించే ప్రేమ నాకు అక్కర్లేదు. నీలాంటి వేస్ట్ పిల్లలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బాయ్. నేను అసమర్థున్నట, దేనికి పనికిరానట, నాలో ఏం తక్కువరా? నన్ను ఎందుకు లవ్ చేయదురా? రేయ్, ఆ అమ్మాయిని తిట్టే హక్కు అర్హత మీకు నువ్వేంట్రా దానికి సపోర్టు? సపోర్ట్ కాదురా, ఒక ఫ్రెండ్ గా మీరు చేసిన తప్పు అని చెప్తున్నా. ఏంట్రా తప్పు? ఆ అమ్మాయితో మీరు ప్రవర్తించిన తీరు తప్పు. ప్రేమించమని టార్చర్ చేయడం అంతకన్నా తప్పు. ఆ అమ్మాయిది బ్రాడ్ మైండ్ కాబట్టి క్షమించింది. నేనైతే పళ్ళు రాళ్ళు కొట్టేవాడిని. దానికి సపోర్ట్ చేసావంటే నువ్వు మాకు అక్కర్లేదు. అవుట్, గెట్ అవుట్. గొడవపడ్డానికి వచ్చాం అనుకుంటున్నారా? మరి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి మీ సహాయం కావాలి. తప్పకుండా చేస్తాం రా. కంగ్రాట్స్ రా, చాలా బాగుంది. మీలో మ్యూజిక్ అనుభవం లేకుండా ఇంత బాగా చేయగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. సక్సెస్ అవ్వాలనే కసి తపన ఉండాలి గానీ ఏమైనా చేయగలుగుతాం రా. ఇందులో నీ సహాయం కూడా ఉంది. అదే ఉందిరా, అంత పైవాడిదయ్యా. దేవుడు రా. రే, మీ అందరికి ఓ హ్యాపీ న్యూస్ రా. ఈ ఆల్బమ్ సక్సెస్ కావడంతో మీకు ఇంకా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఈ సక్సెస్ ను ఊహించారా? నేను ఊహించాను. మీ సక్సెస్ కి ఇన్స్పిరేషన్ ఒక అమ్మాయి మమ్మల్ని చేతగానే వాళ్ళని తిట్టడమే ఈ ఫైర్ కి ఇన్స్పిరేషన్. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ సక్సెస్ ని కంటిన్యూ చేయడం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటీశ్వరుడే కానవసరం లేదు, రిక్షా వాడైనా నాకు అభ్యంతరం లేదు. కానీ వాడు సమర్థుడై ఉండాలి. నువ్వు సమర్థుడివి కాదు.
సమర్థుడైతే రిక్షా వాడినైనా పెళ్లి చేసుకుంటా అన్నావుగా, రా పెళ్లి చేసుకుందాం. అంత నీ ఇష్టమేనా? కాకపోతే నీ ఇష్టమా? చంటి అరవకు. ఏ ప్రేమిస్తున్నావు వెంటపడే కుర్రాళ్ళంటే పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నారా? వెంటపడమని నేనే అడగలేదే, మీరే నా వెంట పడ్డారు. పడతాం. ప్రేమిస్తున్నావు అబ్బాయిలు అమ్మాయిల వెంట కాకపోతే బస్సుల వెంట కార్ల వెంట పడతారా? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు చంటి? కాదు, కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నేను కూడా కరెక్ట్ గానే చేశాను. మీరు బాగుపడటం కోసం చేశాను. నువ్వెవరా మా జీవితాలు బాగు చేయడానికి? నువ్వేమైనా కావాల్సిందానివా, కట్టుకోబోతున్నావా? అభిమానించాను కాబట్టి తప్పులు చేయడం తప్పని చెప్పాను. నువ్వెవరు చెప్పడానికి? సిగరెట్ తాగడం, మందు తాగడం, ఇంకా ఎన్నో తప్పులు చేసే వాళ్ళకి తెలీదావి తప్పులని? తెలుసు, కానీ చేస్తారు. తప్పులు తెలియక చేస్తున్నవి కావు, తెలిసి చేస్తున్నవి. ఎవరిష్టం వాళ్ళది. అందుకే నా ఇష్టం నాది. ఐ డోంట్ లవ్ యూ. అక్కర్లేదు. నువ్వేమన్నా లైలావా, అనార్కలివా ప్రేమ భిక్ష అడగటానికి? మేము అడిగిన దానికి ఒప్పుకొని మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేసావని అడుగుతున్నాను. ఓకే, మేము వెదవలమే, అడగకూడదే అడిగాం, కానీ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నీ చుట్టూ మమ్మల్ని ఎందుకు తిప్పుకున్నావు? నువ్వు మా సొంత మౌతమైన మత్తులో మేము పిచ్చి వాళ్ళమయ్యాం. ఎందుకు చేసేవాళ్ళ? చెప్పాలా? చెప్పి తీరాలి. మీ మనసులో ఉన్న కోరిక మీరు నాకు చెప్పే ముందే బుడ్డి నా దగ్గరకు వచ్చి మీ కోరికను యాక్సెప్ట్ చేసినట్టు నటించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. నా కోసమైనా మీరు చదివి పాస్ అవుతారేమోనని ప్రాధాయపడ్డాడు. స్నేహితుడిగా మీ మీద అతను చూపించే అభిమానానికి, మీ భవిష్యత్తు కోసం అతను పడే ఆరాటం చూసి అతని మాట కాదలేకపోయాను. అందుకే మీరు అడిగిన దానికి ఒప్పుకున్నాను. నిజంగా ఆ రోజు బుడ్డి వచ్చి చెప్పుండకపోతే మీరు నన్ను అలా అడిగిన మరుక్షణం మిమ్మల్ని చెప్పు తెగేలా కొట్టుండేదాన్ని. ప్రేమ లేదని మీలో ప్రవర్తించే వాళ్ళకంటే ప్రేమించి మోసం చేసే వాళ్లే నయం. కనీసం మోసం చేసేదాకైనా ప్రేమిస్తారు. మీకోసం ఇదంతా చేసిన బుడ్డిని మీరేం చేశారు? అవమానించారు. స్నేహితులను చూడకుండా చేసుకున్నారు. మీరేదో ఘనకార్యం చేశామనుకుంటున్నారు. ఈ ప్రైవేట్ సాంగ్స్ చేసింది మీరే, కానీ చాటు నుండి ఎంకరేజ్ చేసింది బుడ్డియే. అదే అతను మంచితనం. మీకోసం గూగుల్ రిక్వెస్ట్ చేసి తను డబ్బు పెట్టి మీతో సాంగ్స్ చేయించాడు. బుడ్డి ఒక మంచి స్నేహితుడు. అలాంటి స్నేహితుడినే కాలదనుకున్నారు. మీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. Now, get lost. ఏంట్రా ఏమైంది? ఐఎమ్ వెరీ సారీ రా. వెరీ సారీ. ఈ మాత్రం దానికి సారీ ఎందుకురా? అరే చంటి, ఎవరైనా చూస్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారా? రెడీ అనుకుంటున్నారా? ఆపండి రా. అయినా ఫ్రెండ్స్ మధ్య సారీ ఏంట్రా? మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. ఎందుకురా? తలదించుకునేంత తప్పు మీరేం చేయలేదు. అల్లరి చేయకపోతే ఈ వయసుకు అర్థం లేదు. అల్లరి చేశారు, లక్ష్యం సాధించారు. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్.
అంతుందా? ఖచ్చితంగా ఉంది. వెరీ గుడ్, కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నమాట. మరి 2 years లో కాలినడక నుంచి టయోటా గారికి డెవలప్ అవడం అంటే మాటలా? ఎలాగైతేనే పరీక్షల్లో పాస్ అయ్యారు, లైఫ్ లో సక్సెస్ అయ్యారు. రియల్లీ గ్రేట్. ఈ గ్రేట్నెస్ మాది కాదు, నీది బుడ్డిది. నో నో నో, ఈ ఏజ్ లో ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది. దానికి పదులు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏమంటారు? నిజమే అంటాం. రియల్లీ గ్రేట్. Determination to do anything. That is